హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో డీవియేషన్ వితౌట్ డిస్పర్షన్, డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో అదే కాన్సెప్ట్ మీద మన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ లో ఇచ్చినటువంటి ఎంసెట్ క్వశ్చన్స్, జేఈఈ మెయిన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్ లోకి వెళ్తే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మాక్ టెస్ట్ లుగా చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎఫ్సెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో, ఎవరైతే ఐపీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ దట్ వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, మన ప్రీవియస్ పేపర్స్ లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జేఈఈ క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలాంటివి ఎంసెట్ ఎగ్జామ్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ఎ ప్రిజం ఈస్ కాట్ a/2. సో మ్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు? కాట్ a/2 ఇచ్చాడు. ఇలా ఇచ్చిన ఒకసారి రాసేసుకుంటాం. సో గివెన్ వాల్యూస్ మ్యూ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? కాట్ a/2 ఇచ్చాడు. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ వాల్యూ ఇచ్చాడు. అండ్ ఏ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఇది మనకు తెలిసిందే, ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం. సో దెన్ ద డెల్టా ఎం విల్ బి డాష్. డెల్టా ఎం అంటే ఏంటి? మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మ్యూకి డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, మ్యూ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ డెల్టా ఎం బై 2 బై సైన్ a/2. సో మనకు మ్యూ వాల్యూ, గివెన్ వాల్యూ ఏమి ఇచ్చాడు? కాట్ a/2 కదా. సో కాట్ a/2 మనం సైన్ కాస్లో ఏమని రాయొచ్చు? కాస్ బై సైన్ అని రాయొచ్చు కదా. సో ఇక్కడ కాస్ a/2 బై సైన్ a/2. సో ఆన్ బోత్ సైడ్స్ సైన్ a/2 క్యాన్సిలేషన్. సో ఇక్కడ కాస్ a/2 ఉంది కదా, అంటే కాస్ థీటాని మనం సైన్ 90 మైనస్ థీటా అని రాస్తాం కదా. అలాగనే కాస్ a/2ని సైన్ 90 మైనస్ a/2 అని రాసేస్తాం. సో సైన్ ఆఫ్ 90 మైనస్ a/2. సో ఆన్ బోత్ సైడ్స్ యాంగిల్ మనం ఈక్వల్ చేసినట్లయితే a/2 ప్లస్ డెల్టా m/2 ఈక్వల్ టు 90 మైనస్ a/2. a/2 ని డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే డెల్టా m/2 ఈక్వల్ టు 90 మైనస్ a/2 మైనస్ a/2. నెక్స్ట్ మనకి డెల్టా m కావాలంటే 290 180 మైనస్ 2a. సో డెల్టా m వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 180 మైనస్ 2a వస్తుంది. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ